దోస్తులు ఇలా అయితే మనం అయితే తోటలో చికెన్ వండుతున్నాం, దావా చేస్తాం చిన్నగా అట్లా ఏడు మా చెఫ్ వైబ్. మా వాడితో ఎప్పుడు ఫుల్ వైబ్లు ఉంటాడు. అది ఏ అకేషన్ అయినా కానీ ఏదైనా కానీ ఫుల్ వైబ్ అంటే మా వెంకటేష్ ఉంటేనే అవుతుంది. అర్థమైందా? మళ్ళీ తాగినాక కూడా వైబ్ మావంతోటే ఉంటుంది. తాగినాక మావంతో పెద్ద పెద్ద తమాషాలు ఉంటాయి. మనకేం తెలుసు, మనం నాటుకోడి తింటావా? మా గంగన్న స్పెషల్ ఇంగ్రీడియంట్స్ పక్కేట్రా నువ్వు మనం काटेंगे पूरा मिर्ची हो गए. కడిగేది నేనే, వీళ్ళు కడిగేందుకు వీళ్ళకి ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. ప్లేట్ వేస్ట్ చేస్తారు. ఏం ఎట్లనా నువ్వు ఇట్లా అయితే వంశీ బెటే చెప్పు బెట్టే ఎట్లా ఇట్లా అయితే చాపా అరే చాపా ఆయనకి ఫోన్ చేయను లక్కీకి బెటే చాపా పూరా జిందగీ అంటాడు. పో ఆ దగ్గరకు పోయి అట్నే పోయు ఏమైతే ఓకేలా నూనె వేస్ట్ ఇడే బట్టి రెండు కోసిస్తా, రెండు మనకు మా చెఫ్ పసుపు మర్చిపోయి వచ్చిండు. చెఫ్ పసుపు కిదరిగా అరే చెఫ్ గంటే పోయిగా ఆడు కారం తెచ్చడానికి ఏమో ఎడతాడు. ఎట్లా రారే దావత్ అంటారు. నువ్వు కలర్ కారపడైనా వేపో కదనే. అరే గంట ఏందిరా? ఉల్లిగడ్డ అసలు మనం అయితే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం. మావాడైతే మంచిగా గోలిత్తుడు. మా దుబాయ్ చెఫ్ అన్నట్టు దుబాయ్ 2 రోజులు మంచిగా క్లీనింగ్ అది చేసి బంగ్లా గట్ట అయితే వచ్చిండు. దోస్తులు చూడరు ఇక కూర మాత్రం మంచిగా అంటారు దోస్తులు. మొత్తం కప్సే అలాగే ఉంటుంది. అంటే వంశీ అలా అగ్గి ముక్కుడేనా? బాగా అందులో కవర్లు ఉంటాయి కదరా. ఇదేంటిదిరా? ఇప్పుడైతే మనం లవంగాలు అయితే తీసుకుంటున్నాం దోస్తులు. చూడరు ఇక బాగా ఫస్ట్ ఏం చేయాల్సింది బేట. నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఎత్తే ఎట్లరా? ఏమో దోస్తులు ఇక మా కూర ఏటో అయితట్టుంది. అలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం దోస్తులు. కలుపుతున్నా. మనం కలిపితే బాసన ఒక దిక్కు, మనం ఒక దిక్కు అవుతున్నాం. కానీ ఇలాగా ఎట్లా అడుగుతున్నావు? इसमें भी पानी डाल लिया. దాలో జల్దీ దాలో. చికెన్ అయితే వేసుకుంటున్నాం దోస్తులు. చూడరు ఇక చికెన్ గమ్మత్ చికెన్. అరే కలుపురా చికెన్. నేను కలిపితే మళ్ళీ అంతా అటు ఇటు అవుతుంది. ఇలా మేము ఇంత కష్టపడితే అడిగుడు దోస్తులు కారం కన్నా వేయండు ఏమో అన్నాడు. మారవారా రే స్టాక్ లేక. అరే నాదేదిరా. ఓకే యూ హ్యాడ్ ఇట్ మ్యాన్. చూడరు దోస్తులు ఈ మాడి తోటనైతే మాదే. 4 ఎకరాలు ఉంటుంది కావచ్చు. ఇంకా పంచుకోలే. నీ లెక్క దేశం పోయి ఇల్లు కట్టలేను కదా పంచుకోమా. అందుకే
పోయిన క్లీనింగ్ పనికి పోయి దేశంలో ఇల్లు కట్టిండు మావాడు సిపాయి పెద్ద సిపాయి. లేదు కానీ సుడిరి దోస్తులు మానికి మామూలు గమలోళ్ళు ఎవరైనా అమ్మాయిలు ఉంటే ఎప్పుడు ఇంతవరకు అయితే పెళ్లి కాలేదు. ఒకసారి ఇంతవరకు పెళ్లి కాలేదు. ఒకసారి అయిందారా? ఏ లేదు ఇంతవరకు ఒక్కసారి కూడా కాలేదు దోస్తులు. మావానికి అయితే ఒక సంబంధాన్ని చూడరోడు పెళ్లి చేద్దాం ఇక. పిల్లాడు దేశం పోయి ఇల్లు కట్టిండు. ఇక్కడ 20 మావాడైతే 20,000 జీతంకు పని చేస్తున్నాడు. అరే ఏ బ్యాంక్లో చేస్తున్నావురా వంశీ? ఏ బ్యాంక్ రా? ఏయు స్మాల్ బ్యాంక్. మోహన్ కొద్దిగా సపోర్ట్ అయ్యి మోహన్కి పెళ్ళి అయ్యి ఓకేనా? నూనె పోదు కట్టినవారా? కొత్త కొత్తలు ఆడుతున్న ఆర్సీ ఎర్ర పూకులు ఇద్దరికి. నీకు మొన్న డైలాగ్ పెట్టిన నాట్ కమింగ్ రా. కొత్త కొత్తలు ఆడుతున్న ఆర్సీ అండి చూడండి. అనికి ఏ ఇవరా అది రేటింగ్ నోట్లకి ఇలా కాదురా. మళ్ళీ ఒకటి కొత్త కొత్తలు ఆడుతున్న ఆర్సీ మా వెంకటేశ్వర కోసం సరుకు ముఖంగా చంపుతుంది ఆర్సీ అండి. ఇప్పుడు అన్ని చూపి నేను తాగుతా. ఇప్పుడు చూడండి మన స్ట్రాంగ్ అండి, మనం తాగేది బ్రీజర్ అని షీప్లిక్కర్. అందరు అనుకుంటారు దోస్తులు వీళ్ళతో తిరిగి ఈడు కూడా బీరు తాగుతాడు చిల్లరాడు అది అని అనుకుంటారు. కానీ కాదు దోస్తులు, మనమైతే బ్రీజర్ తాగుతాం. చూసుకోరు దోస్తులు. తాతకు పెట్టినా ఆడు పెట్టలేడు బ్రో, వేస్ట్ చేయడు. తాతలంటే ప్రేమనే లేదు ఇంకి. చూడండి మీతో పాటు నేను మీతో ఒక బ్రీజర్ ఫస్ట్ మీతోటి నేను. ఎట్లుందిరా? హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఇప్పుడే మొదలవుతున్నాం, కొద్దిగా అయితే తెలుస్తుంది. 2 తాగితే సెట్, 3 తాగితే డిమ్ డైరెక్ట్. ఇక ఓడ ఆపలేడు మనల్ని ఓడరా ఆపేది చీరెత్తాను. అయిపోయింది గుడిచింది. ఏంటిరా కాన్సన్ట్రేట్ దేని మీద వేయాలి బ్రో వెంకటేష్? ఆడు వంట చేస్తే వంట వద్దు మనకు కదా. కాన్సన్ట్రేట్ ఆన్ మందు. ఇంటికాడ రాజస్టాక్ ఉంది పట్టుకరమాట. నేను అది అమ్ముకుంటా. అమ్ముకున్నాడు ఎందుకురా? ఇరా బరాబర్ 2 స్పూన్లు అయితే అన్నాడు. ఈ బుడ్డ దాంతో 2 అవుతున్నాయి కదా. ఏందిరా కలిస్తే కారం ఏర్పడుతుంది కదా మనకు. ఏర్పడుతుంది కానీ కింద మంటలేదు. ఇంకా ఊదురా మళ్ళీ. కష్టజీవి. ఇంటికాడ కూడా ఏ రోజు వీడు గంట కొట్టలేడు, ఏ రోజు వీడు పోయి కాడ ఇంత సాయపడలేడు. పంపి రెడ్ కలర్ రా బాబు మీ కారం. అనిపిస్తుంది నాకు చేతిలో. ఏముంటే నా ఫోన్ ఉంటేనా? నా ఫోన్ కాంటాక్ట్లలో నీ పేరు కూడా డ్రింకర్ అనే ఉంటుంది రా. పచ్చి తాగోదు. తాగడం ఒక ఆట బ్రో, నీతో కాదు. అదే ఇప్పుడు నేను ఖర్చు పెట్టుకున్న పైసలన్నీ ఎట్లుంది వంశీ కూర? మాట్లాడవేంట్రా? నేను చెప్పా ఎందుకు నువ్వు అని మనం బాగుందని చెప్పురా, నేను నమ్ముతా. వ్యూయర్స్కి అంటే చూసేళ్ళకి తెలియదు కదా అది ఎట్లున్నా మంచిగా ఉందని అనుకుంటారు. చూడనీకైతే గుద్దాలి కలర్. అంతకుముందు చూడలేవా టీవీ షోలల్లా ఆ కూర ఎట్లనే ఉండని వావ్ సూపర్ అమేజింగ్ మార్లెస్ అనగానే మనం మంచిగా ఉంటుంది కావచ్చు అని అనుకుంటాం. ఇది కూడా అంతే. తాగినాక తమాషాలు ఏంది బేట? నీకు అర్థమైతే లేదు. ఏందిరా మీ బాధ ఏందిరా? పటాకులు వెళ్తారు దీపావళి కాదు, పండుగ కాదు, మొట్ట దూరం పెట్టు బేట నువ్వు. ఆగో